Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss April 17th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భౌగోళిక వారసత్వ ప్రదేశానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. జాతీయ ప్రాముఖ్యత కలిగిన భౌగోళిక వారసత్వ ప్రదేశంగా యానా గుహలు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన భౌగోళిక వారసత్వ ప్రదేశంగా యానా గుహలని ప్రకటించింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ భౌగోళిక వారసత్వ ప్రదేశం అంటే ఏంటి? జియో హెరిటేజ్ సైట్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యానా కేవ్స్ని జియో హెరిటేజ్ సైట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా అనౌన్స్ చేసింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యానా కేవ్స్ని జియో హెరిటేజ్ సైట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా అనౌన్స్ చేసింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటి, అసలు భౌగోళిక వారసత్వ ప్రదేశం అంటే ఏంటి? మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం రిలీజియస్ హెరిటేజ్, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితము రాజులు కట్టిన గుడులు ఉంటాయి. ఆ గుడుల్ని మనం కాపాడుకోవాలి, ఎందుకంటే అవి మనకి వారసత్వంగా వస్తూ ఉంటాయి. అలానే భౌగోళిక వారసత్వ ప్రదేశాలు అని చెప్పేసి ఉంటాయి. జియో హెరిటేజ్ సైట్స్ అంటే ఏంటివి? సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రదేశాలు. ఉదాహరణకు కొండలు, గుట్టలు, హిల్స్, కేవ్స్ అటువంటివి కొన్ని వందల వేల మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పాటై ఉంటాయి సహజ సిద్ధంగా. ఎలా ఏర్పడతాయి? ఉదాహరణకు భూకంపాలు వచ్చినప్పుడు టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ వల్ల, ఆ యొక్క టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల అలా ఏర్పడతా ఉంటాయి. మరి అలాంటిదే యానా కేవ్స్. యానా కేవ్స్ మరి ఎక్కడ ఉన్నాయి ఇవి? ఇవి కర్ణాటకలో ఉన్నాయి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ డిస్టిక్, కర్ణాటకలో గోకర్ణ అనే ప్రదేశానికి దగ్గరలో ఉన్నాయి. ఇవి వెస్ట్రన్ ఘాట్స్లో ఉండే కొండలు అని చెప్పవచ్చు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది వీటిని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? మనకి టూరిజం ఇంప్రూవ్ అవుతుంది, పర్యాటక రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరు డిక్లేర్ చేస్తారంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి ఇప్పుడు ఈ యొక్క కేవ్స్ విషయానికి వస్తే ఇవి చాలా ప్రాచీనమైన గుహలు అని చెప్పవచ్చు. సుమారుగా 2700 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఏర్పాటైన కేవ్స్. 2700 మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పాటయ్యాయి. చెప్పా కదా ఎలా ఏర్పడతాయి, ఎలా ఏర్పడి ఉంటాయి. ఈ భూకంపాలు వచ్చినప్పుడు టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ సహజ సిద్ధంగా ఏర్పడినవి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్. మీరు ఇక్కడ చూస్తే ఇవి బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇవి బ్లాక్ కలర్ కేవ్స్, బ్లాక్ కలర్ రాక్స్ అని చెప్పవచ్చు. నల్లరాతి గుహలు, నల్లరాతి కొండలు అని చెప్పవచ్చు. మరి ఇవి మోనోలిథిక్ స్ట్రక్చర్స్. మోనోలిథిక్ అంటే ఏకశిలా రూపము, అంటే ఇవంతా కూడా సింగిల్ స్టోన్తోనే ఏర్పాటై ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, బ్లాక్ మోనోలిథిక్ రాక్ పీక్స్. సో మరి ఇక్కడ మనకి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఎవరు అనౌన్స్ చేశారంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైంది? 1851లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఇది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద ఉంటుంది, గనుల మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. సో యానా కేవ్స్ కర్ణాటక అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ టాపిక్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లాంచ్ చేసిన ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్. ఎంఎంటీఎస్ రైళ్లకు, అలానే ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్స్కు భద్రత కల్పించేందుకు మహిళల నేతృత్వంలో డ్రోన్ నిఘా, వేగవంతమైన పోలీసు గస్తీ బృందాలు. ఎంఎంటీఎస్ ట్రైన్స్. ఎంఎంటీఎస్ ట్రైన్స్ అంటే ఏంటివి? మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ట్రైన్స్. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ట్రైన్స్. ఈ ట్రైన్స్లో ఉమెన్ ప్యాసింజర్స్కి, అలానే నార్మల్ ప్యాసింజర్స్కి అవసరమైన సేఫ్టీని అందించడం కోసము ఉమెన్ నేతృత్వంలో, మహిళల నేతృత్వంలో డ్రోన్ నిఘా బృందాలను, అలానే ర్యాపిడ్ పోలీస్ సర్వైలెన్స్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఎంఎంటీఎస్ ట్రైన్స్ అంటే మనకి సిటీస్లో ట్రావెల్ చేసే ట్రైన్స్ ఎంఎంటీఎస్ రైళ్ళు అంటారు కదా. మరి ఈ ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత కోసము సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డివిజన్, సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగము దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన హైదరాబాద్ డివిజన్ లాంచ్ చేసింది. మరి ఇక్కడ దీని పేరేంటి? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఆ యొక్క ఉమెన్ లెడ్ డ్రోన్ ప్యాట్రల్స్, మహిళల నేతృత్వంలో పనిచేసే డ్రోన్ నిఘా బృందాలు, వాటి పేరు వచ్చేసి, ఆ బృందాల పేరు
పింక్ ప్యాట్రల్ అంటే ఏంటండి? పెట్రోలింగ్ గస్తీ కాస్తారు కదా పోలీసులు, మనకి సిటీ ట్రాఫిక్ పోలీసులు. పింక్ ప్యాట్రల్, రైట్? ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఇది భారతదేశంలోనే తొలిసారిగా ఈ ఎంఎంటీఎస్ రైళ్లలో భద్రత కోసం లాంచ్ చేసిన ఒక ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పవచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ రైల్వేస్ లాంచ్డ్ దిస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ ద ఎంఎంటీఎస్ ట్రైన్స్. మరి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్కి ఏమైనా ఇటువంటి ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు గతంలో లాంచ్ చేయడం జరిగిందంటే, అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఉంటాయి కదా, వేరే రాష్ట్రాల వరకు వెళ్ళే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రైన్స్లో భద్రత కల్పించేందుకు గతంలో అంటే 2020లోనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు మై సహేలీ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మై సహేలీ ఇనిషియేటివ్. మరి ఇక్కడ ఈ విషయానికి వస్తే ఎంఎంటీఎస్ ట్రైన్స్ పింక్ ప్యాట్రల్ విషయానికి వస్తే, ఈ పింక్ ప్యాట్రల్ బృందాల్లో పనిచేసే మహిళలు, ఉమెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డ్రోన్స్ని ఆపరేట్ చేయడంలో వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉంటారు. దే ఆర్ స్పెషల్లీ ట్రైన్డ్ ఇన్ ద డ్రోన్ ఆపరేషన్ సెక్టార్. దే ఆర్ రికగ్నైజ్డ్ బై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కింద ఉండే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆమోదం తెలిపి ఉన్న మహిళా అధికారులను మాత్రమే నియమించడం జరుగుతుంది. అలానే ఈ సందర్భంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ డివిజన్ వాళ్ళు శక్తి సాతి వాట్సాప్ ప్లాట్ఫామ్ని కూడా లాంచ్ చేశారు. శక్తి సాతి వాట్సాప్ ప్లాట్ఫామ్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా వాళ్ళకి ఇబ్బంది వస్తే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కంట్రోల్ రూమ్స్కి మహిళా ప్యాసింజర్లు అప్రోచ్ అవ్వవచ్చు, కాంటాక్ట్ అవ్వవచ్చు. శక్తి సాతి వాట్సాప్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ వన్, స్టేట్స్ కరెంట్ అఫైర్స్. వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్. వారసత్వ సంరక్షణ మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి సూర్య దేవభూమి ఛాలెంజ్ 2.0ను ప్రారంభించిన ఉత్తరాఖండ్ గవర్నమెంట్ హెరిటేజ్ కన్జర్వేషన్ అంటే ఏంటి? వారసత్వ ప్రదేశాలను మనం సంరక్షించుకోవాలి, అలానే టూరిజం సెక్టార్ని డెవలప్ చేయడం కోసం సూర్య దేవభూమి ఛాలెంజ్ 2.0ని లాంచ్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే, చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్ గారు దీన్ని ఉత్తరాఖండ్లోని గర్హ్వాల్ హిమాలయ ప్రాంతాల్లో లాంచ్ చేయడం జరిగింది. ఉత్తరాఖండ్లోని గర్హ్వాల్ ప్రాంతంలో లాంచ్ చేశారు. మరి స్పెసిఫిక్గా ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అంటే, బద్రీనాథ్, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ క్షేత్రం నుంచి లాంచ్ చేయడం జరిగింది. మరి ఏంటి అసలు ఈ సూర్య దేవభూమి ఛాలెంజ్ 2.0 ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఏం చేస్తారు ఇందులో అంటే, ఇందులో భాగంగా ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి, అలానే మన యొక్క ముఖ్యమైన ప్రదేశాలని కాపాడుకోవాలి అని చెప్పేసి అవగాహన తీసుకురావడం కోసము అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే సాహసోపేతమైన క్రీడలు, అంటే మౌంటైన్ ట్రెక్కింగ్ అటువంటివి సాహసోపేతమైన క్రీడల్ని నిర్వహించడం జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ వాట్ దే విల్ డూ, అడ్వెంచరస్ స్పోర్ట్స్ విల్ బీ కండక్టెడ్ టు బ్రింగ్ ద అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్, రైట్? సో మరి దీన్ని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళు ఇండియన్ ఆర్మీ నిర్వహిస్తూ ఉంది. మరి ఇందులో భాగంగా 113 కిలోమీటర్స్ ఎక్స్పిడిషన్ జరుగుతుంది. 113 కిలోమీటర్ల మేర ఇటువంటి సాహసోపేతమైన యాత్రలు చేపట్టడం జరుగుతుంది. మరి ఇది ముఖ్యంగా 3 ముఖ్యమైన క్షేత్రాలను కవర్ చేస్తుంది. కల్పేశ్వర్, రుద్రనాథ్, తుంగనాథ్. ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర్, రుద్రనాథ్, తుంగనాథ్ అనే మెయిన్ రిలీజియస్ ప్లేసెస్ని కవర్ చేస్తుంది. సో ఇది సూర్య దేవభూమి ఛాలెంజ్ 2.0. మరి దీన్ని ఏ స్కీమ్ కింద లాంచ్ చేశారు అంటే, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. మరి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? మనకి బార్డర్ ఏరియాస్ ఉంటాయి కదా, బార్డర్ రాష్ట్రాలు వివిధ దేశాలతో బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్న గ్రామాలలో ఈ యొక్క అవసరమైన మౌలిక వసతులు అంటే రోడ్స్, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది అమలవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది బార్డర్ ఏరియాస్లో ఉన్న విలేజెస్ కోసమే, అన్ని విలేజెస్ కోసం కాదు. నెక్స్ట్ వన్, ఏకరీతి పౌర స్మృతి ముసాయిదా కోసం ప్యానెల్కు ఛత్తీస్గఢ్ క్యాబినెట్ ఆమోదం. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఉమ్మడి పౌర స్మృతి
ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పాలంటే ఉమ్మడి పౌర స్మృతి లేదా ఏకరీతి పౌర స్మృతి దీన్ని అమలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. దీనికోసం ఒక ప్యానెల్ని ఏర్పాటు చేసింది. మరి ఇప్పుడు ఆ ప్యానెల్కి రిటైర్డ్ జడ్జ్ రంజన ప్రకాష్ దేశాయ్ గారు నేతృత్వం వహించబోతా ఉన్నారు. ఛత్తీస్గఢ్ క్యాబినెట్ గేవ్ ఎన్ అప్రూవల్ టు ద ప్యానెల్ టు స్టడీ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. దట్ ప్యానెల్ విల్ బి హెడెడ్ బై ద రిటైర్డ్ జడ్జ్ రంజన ప్రకాష్ దేశాయ్ గారు. రైట్, మరి ఇక్కడ ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్ మనం చాలాసార్లు తెలుసుకున్నామండి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? ఉమ్మడి పౌర స్మృతి. ఉమ్మడి పౌర స్మృతి అంటే గుర్తు రావాల్సినది ఆర్టికల్ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44 ఏం చెప్తుంది? ఈ యొక్క సిటిజన్స్ వెల్ఫేర్ కోసం, సిటిజన్స్ కోసము, పౌరుల కోసము రాష్ట్రాలు ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడానికి ప్రయత్నించాలి అని చెప్పేసి చెప్తుంది. స్టేట్ షుడ్ స్ట్రైవ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. స్టేట్ షుడ్ బ్రింగ్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్తుంది. మరి ఏంటి అసలు యూనిఫామ్ సివిల్ కోడ్? మనం చూస్తూ ఉంటాం మన ఇండియాలో డిఫరెంట్ రిలీజియన్స్లో డిఫరెంట్ లాస్, డిఫరెంట్ చట్టాలు ఉంటాయి. మ్యారేజ్కి సంబంధించి, డివోర్స్కి సంబంధించి, వారసత్వ ఆస్తులకు సంబంధించి వివిధ రకాల చట్టాలు ఉంటాయి. మరి ఒక్కొక్క మతంలో ఒక్కొక్కలాగా ఉంటే ముఖ్యంగా మహిళలు నష్టపోతారు కొన్ని విషయాలలో అని చెప్పేసి అన్ని రిలీజియన్స్కి సంబంధించి ఇటువంటి విషయాలలో, ఇటువంటి రిలీజియన్, మ్యారేజ్, డివోర్స్ ఇటువంటి విషయాలకు సంబంధించి ఒకే చట్టం ఉండాలి, ఒకే కోడ్ ఉండాలి అని చెప్పేసి ఆదేశిక సూత్రాల్లో మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని తీసుకురావాలి అని చెప్పేసి మరి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందే యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసిన రాష్ట్రం గోవా. ఇండియాకి స్వాతంత్రం రాకముందే గోవా అమలు చేసింది. పోర్చుగీస్ సివిల్ కోడ్ని వీళ్ళు అమలు చేసేవారు. మరి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసిన మొదటి రాష్ట్రం, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. గుజరాత్ అసెంబ్లీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ 2026ని పాస్ చేసింది అని చెప్పేసి. రైట్, ఇది అండి ఉమ్మడి పౌర స్మృతి గుర్తుపెట్టుకుంటే ఆర్టికల్ 44. ఆ ప్యానెల్కి ఎవరు చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారో ఆయన పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది, సిల్వర్ డివిడెండ్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ న్యూ ప్రోగ్రామ్ కాల్డ్ సిల్వర్ డివిడెండ్. మరి ఏంటి అసలు ఈ సిల్వర్ డివిడెండ్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక టర్మ్ ఐడియా ఉండాలండి, సిల్వర్ ఎకానమీ. మనం గతంలో డిస్కస్ చేసుకున్నామండి. ఆరెంజ్ ఎకానమీ, బ్లూ ఎకానమీ, సిల్వర్ ఎకానమీ అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడని చెప్పేసి. సిల్వర్ ఎకానమీ అంటే ఏంటి? ఒక రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వృద్ధులు. మరి ఆ సీనియర్ సిటిజన్స్కి అవసరమైన సర్వీసెస్ అందించాలి అన్నా, వాళ్ళకి అవసరమైన సేవలు అందించాలన్నా, వాళ్ళకి అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేసి వాళ్ళకి అందించి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం పాటుపడే ఎకానమీని సిల్వర్ ఎకానమీ అంటారు. సిల్వర్ ఎకానమీ ఈజ్ అన్ ఎకానమీ వేర్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్వీసెస్ టు ద సీనియర్ సిటిజన్స్, అదే సిల్వర్ ఎకానమీ. మరి ఇప్పుడు ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా వృద్ధులు ఎక్కువగా ఉంటారు. మరి ఆ యొక్క సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అటువంటి సీనియర్ సిటిజన్స్, ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అటువంటి సీనియర్ సిటిజన్స్ యొక్క సర్వీసెస్ని మనము తీసుకోవాలి. తద్వారా యూత్కి అవసరమైన గైడెన్స్ వీళ్ళు అందిస్తారు, యువతకు అవసరమైన సలహాలని, మార్గదర్శకాలను అందిస్తారు అని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిల్వర్ స్కిల్ రిజిస్ట్రీని తయారు చేయబోతా ఉంది. సిల్వర్ స్కిల్ రిజిస్ట్రీ. ఈ సిల్వర్ స్కిల్ రిజిస్ట్రీలో 50,000 మంది నిపుణులను నమోదు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఈ సిల్వర్ స్కిల్ రిజిస్ట్రీలో ఏం చేస్తారు అంటే ఏపీలో ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారో, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు కావచ్చు, డాక్టర్స్, వివిధ రంగాల్లో రిటైర్ అయిన ఎంప్లాయీస్ అందరినీ కాదు, ఒక 50,000 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. 50,000 మంది ఎక్స్పర్ట్స్ని వాళ్ళు రిజిస్టర్ అవుతారు, వాళ్ళు యువతకి అవసరమైన సలహాలు అందిస్తారు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది సిల్వర్ డివిడెండ్ ప్రోగ్రామ్. అలానే ఇదే ప్రోగ్రాంలో భాగంగా వృద్ధుల ఆరోగ్యానికి కూడా కృషి చేస్తారు. వృద్ధుల ఆరోగ్యానికి అంటే వీళ్ళకి సంబంధించి
3 లెవెల్స్లో 3 స్థాయిలలో అవసరమైన హెల్త్ టెస్ట్లు, ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఇక మరి వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామండి? ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇట్లాంటివి తెలుసుకోవాలి. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం August 21. మరి కేరళ అంటేనే మనకు గుర్తు రావాల్సిండేది కేరళ గతంలో ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. ఇండియాలో సీనియర్ సిటిజన్స్ కోసము మొట్టమొదటిసారిగా కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్రం కేరళ. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు బ్రింగ్ ఏ స్టాచ్యుటరీ కమిషన్ టు బ్రింగ్ ఏ సీనియర్ సిటిజన్స్ కమిషన్, దట్ ఈస్ కేరళ. దానికి చట్టబద్ధత కూడా కల్పించింది. ఏ విధంగా అయితే మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, మహిళా కమిషను అలా ఉన్నాయి కదా, అట్లా సీనియర్ సిటిజన్ కమిషన్ లాంచ్ చేసింది కేరళ ఒక చట్టం ద్వారా. సో స్టాచ్యుటరీ బాడీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఫైర్ సేఫ్టీ వీక్. ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ వీక్ని నిర్వహిస్తూ ఉంది. ఇటువంటివి మనకి వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్లో వెళ్ళిపోతాయండి, చెప్పలేము. ఎగ్జామ్లలో ఏపీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎలా అయినా అడగవచ్చు వాళ్ళు. కానీ ఇక్కడ ఏపీ కరెంట్ అఫైర్ అయినప్పటికీ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి నేను ఒక 2 పాయింట్లు చెప్తాను. మనం చూస్తూ ఉంటాం ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు, ఇంపార్టెంట్ వీక్స్, ముఖ్యమైన వారోత్సవాలని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో అటువంటి తప్పకుండా కొద్దిగా తెలుసుకోవాలండి. చెప్పలేము, అడిగాడు అనుకో మనం బిస్కెట్ అవుతాము, రైట్? సో మరి ఫైర్ సేఫ్టీ వీక్ ఎవరు నిర్వహిస్తూ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంటు April 14 నుంచి April 20 వరకు, అంటే మరో 3 రోజుల పాటు ఇది కొనసాగబోతూ ఉంది. April 14న స్టార్ట్ అయింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం చూస్తూ ఉంటాం బిల్డింగ్స్లో, కమర్షియల్ అపార్ట్మెంట్లలో ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, అగ్ని ప్రమాదాలు. సో ఆ ఫైర్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయాలి అంటే అవసరమైన మాక్ డ్రిల్స్ నిర్వహించాలి, అవసరమైన అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. సో అదే ముఖ్య ఉద్దేశం. సో ఎవరు నిర్వహిస్తూ ఉన్నారంటే గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇక్కడ కొద్దిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలండి. మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది. ఇది మీరు అన్ని ఎగ్జామ్లలో చదువుతారు, అన్ని ఎగ్జామ్లకి చదివి తీరాల్సిందే. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, విపత్తు నిర్వహణ చట్టం 2005. 2005లో హోంమంత్రిత్వ శాఖ తీసుకొని వచ్చిన చట్టం, హోమ్ మినిస్ట్రీ. మరి ఇందులో భాగంగా ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి 3 లెవెల్స్లో అవసరమైన అథారిటీలు ఉంటాయి, అవసరమైన అధికార బాడీలు ఉంటాయి. ఒకటి నేషనల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ. స్టేట్ లెవెల్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, రాష్ట్ర స్థాయి విపత్తు నిర్వహణ అథారిటీ. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. మరి NDMAకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. అదే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి అయితే చీఫ్ మినిస్టర్ ఉంటారు. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి అయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. సో ఇది మీకు హెల్ప్ అవుతుందండి అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ రిపోర్టు, నీతి ఆయోగ్ సబ్మిట్ చేసిన ఒక ముఖ్యమైన రిపోర్టు. మహిళలు తీసుకునే రుణాలకు సంబంధించి, ఉమెన్ బారోయర్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన రిపోర్ట్ అండి. మహిళలు తీసుకునే రుణాలలో భారీ పెరుగుదల, నీతి ఆయోగ్ నివేదిక ముఖ్య అంశాలు. నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఇండియాలో ఉమెన్ బారోయర్స్ ఏ స్థాయిలో ఉన్నారు, అంటే మహిళలు ఏ స్థాయిలో లోన్స్ తీసుకుంటా ఉన్నారు అని చెప్పేసి. ఆ రిపోర్ట్ పేరు వచ్చేసి ఫ్రమ్ బారోయర్స్ టు బిల్డర్స్, ఉమెన్ అండ్ ఇండియాస్ ఎవాల్వింగ్ క్రెడిట్ మార్కెట్. ఫ్రమ్ బారోయర్స్ టు బిల్డర్స్, ఉమెన్ అండ్ ఇండియాస్ ఎవాల్వింగ్ క్రెడిట్ మార్కెట్. మరి ఏం చెప్తుంది రిపోర్టు? మరి మహిళలు రుణాలు ఎందుకు తీసుకోవాలి? మనం చూస్తూ ఉన్నాం, ప్రధాన మంత్రి జన్ధన్ యోజన అయినా, ప్రధాన మంత్రి ముద్రా యోజన అయినా, ఈ స్కీమ్ల ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ అవసరమైన వాళ్ళకి లోన్స్ అందించాలి. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన లాంటి కార్యక్రమాల కింద బ్యాంక్ అకౌంట్లని కల్పించి వాళ్ళకి అవసరమైన లోన్లు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళు లోన్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వాళ్ళు బిజినెస్ లోన్స్ తీసుకొని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవచ్చు. మహిళా చైతన్యం, మహిళా సాధికారత, రైట్, ఉమెన్ ఎంపవర్మెంట్. మరి ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఇది 2nd ఎడిషన్. ఈ రిపోర్ట్ 2వ ఎడిషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 2017లో దేశవ్యాప్తంగా మహిళలు 16 lakh crore లోన్స్ తీసుకున్నారు. 2017లో కంట్రీ వైడ్ ఉమెన్ 16 లక్షల కోట్లు లోన్స్ తీసుకున్నారు. అది 2025 నాటికి 76 lakhsకి పెరిగింది. 2025 నాటికి 76 lakhsకి ఇంక్రీజ్ అయింది, అంటే 4.8 times ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు ట్రెండ్స్ అబ్జర్వ్ చేయండి.
ట్రెండ్స్ ఎలా ఎగ్జామ్లో అడుగుతాడు అనేసి. మరి ఇక వ్యాపార రుణాలు ఎలా ఉన్నాయి? వ్యాపార రుణాలు అంటే ఏంటి? బిజినెస్ లోన్స్. వ్యక్తిగత రుణాలు కాకుండా వ్యాపార రుణాలు తీసుకుంటారు వ్యాపారాలను పెట్టుకోవడానికి. మరి ఆ బిజినెస్ లోన్స్ విషయానికి వస్తే చాలా ఇంప్రూవ్ అయ్యాయి ఇవి కూడా. 2017లో టోటల్ లోన్స్లో ఈ యొక్క వ్యాపార రుణాల వాటా 16% ఉంటే 2025 నాటికి 25%కి పెరిగింది. 2017లో టోటల్ లోన్స్లో బిజినెస్ లోన్స్ టేకెన్ బై ద ఉమెన్ షేర్ ఎంత? 16%. 2025 నాటికి 25%కి ఇంక్రీజ్ అయింది. రైట్. సో మరి అలానే ఈ రుణాల వర్గీకరణ విషయానికి వస్తే క్లాసిఫికేషన్ ఉంటుంది కదా. ఇండివిజువల్ లోన్స్ వ్యక్తిగత రుణాలు, మైక్రో ఫినాన్సు, బిజినెస్ లోన్స్. సో మైక్రో ఫైనాన్స్ 2.9 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఈ పీరియడ్ మధ్య. రీటైల్ రుణాలు 4.5 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యాయి. వ్యాపార రుణాలు 7.5 రెట్లు వృద్ధి చెందాయి. ఇక రుణాల లభ్యత విషయానికి వస్తే అంటే లోన్ అవైలబిలిటీ, అసలు మహిళలకి లోన్స్ వస్తున్నాయా అంటే 2017లో ఉమెన్కి లోన్ అవైలబిలిటీ, మహిళలకు రుణాల లభ్యత అనేది 19% ఉంటే 2025 నాటికి 36%కి పెరిగింది, ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే అండి, నేను చెప్పేది ఏంటంటే నీతి ఆయోగ్ అనేది ఒక థింక్ ట్యాంక్. ఇది భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వివిధ రకాల రిపోర్ట్లు సబ్మిట్ చేస్తూ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి రిపోర్ట్లు విడుదల చేస్తుంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఉమెన్కి సంబంధించి వివిధ రంగాలకు సంబంధించి రిపోర్ట్లు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటారు. మనకేందంటే వాడు ఎలా అడుగుతాడంటే ఒక్కొక్కసారి ఈ డేటా అంతా అడగకపోవచ్చు. వాడు ఈ డేటా అంతా అడుగుతాడని గ్యారంటీ లేదు. కానీ సింపుల్గా ఎలా అడుగుతాడంటే ఫ్రమ్ బారోయర్స్ టు బిల్డర్స్ అనే ఒక రిపోర్టుని ఇటీవల ఒక సంస్థ విడుదల చేసింది. ఆ సంస్థ ఏది అని చెప్పేసి నీతి ఆయోగ్, ఫినాన్స్ కమిషను, సిడ్బి లేదంటే ఇంకొక బ్యాంకు ఆర్బీఐ అంటాడు. అట్లా మీరు కొద్దిగా స్మార్ట్గా ఆలోచించాలా. ఆ రిపోర్ట్ పేరు కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని రిపోర్ట్లు. రైట్. సో మరి ఇక ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇది 2014 ఆగస్ట్ 28న లాంచ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అని చెప్పేసి. మరి పిఎంజేడీవై బ్యాంక్ అకౌంట్లలో ఇప్పుడు 56% బ్యాంక్ అకౌంట్స్ ఉమెన్ బ్యాంక్ అకౌంట్సే. మొత్తం పిఎంజేడీవై బ్యాంక్ అకౌంట్లలో 56% అకౌంట్లు మహిళలే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇట్లా అండి కొద్దిగా ఆలోచించుకుంటే మనకి సరిపోతుంది. ఇక నీతి ఆయోగ్ విషయానికి వస్తే నీతి ఆయోగ్ 2015 జనవరి 1న ఏర్పాటైందని చెప్పేసి తెలుసుకున్నాం. దీనికి సిఈఓగా ప్రస్తుతం నిధి చిబ్బర్ గారు ఉన్నారు. నిధి చిబ్బర్ ఈమె అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈమె ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు. నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. రైట్. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఇంకొక టాపిక్. ఎల్ఐసి సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 2 అప్లికేషన్స్ని లాంచ్ చేసిందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తెలుసుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 2 మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేసింది. వాటి పేర్లు వచ్చేసి మై ఎల్ఐసి, మరొకటి సూపర్ సేల్స్ సాతి. మై ఎల్ఐసి మరియు సూపర్ సేల్స్ సాతి మొబైల్ అప్లికేషన్లను రిలీజ్ చేసిన ఎల్ఐసి. మరి ఎందుకు? ఇన్సూరెన్స్ రంగాన్ని డెవలప్ చేయాలి, ఇన్సూరెన్స్ సెక్టార్ని అభివృద్ధి చేయాలి. మరి ఇక్కడ మై ఎల్ఐసి అనేది ఇది ఒక కస్టమర్ సెంట్రిక్ యాప్. ఈ యొక్క ఎల్ఐసి కస్టమర్లకు అవసరమైన సర్వీసెస్, అవసరమైన ఇన్సూరెన్స్ సర్వీసెస్, అవసరమైన ఈకేవైసీ సేవలు, ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ సర్వీసెస్ని ఒకే ప్లాట్ఫామ్లో అందించడం కోసం లాంచ్ చేసిన ప్లాట్ఫాము. మరొకటి సూపర్ సేల్స్ సాతి. ఈ సూపర్ సేల్స్ సాతి అనే ఒక యాప్ వచ్చేసి ఇది ఎల్ఐసి ఏజెంట్ల కోసం లాంచ్ చేసిన యాప్. ఎల్ఐసి ఏజెంట్లు, ఎల్ఐసి ఇంటర్మీడియరీస్, ఎల్ఐసి మధ్యవర్తుల కోసం లాంచ్ చేసిన అప్లికేషన్. సో సింపుల్ అండి. మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఈ అప్లికేషన్స్ ఎవరు లాంచ్ చేశారు, వాటి ముఖ్య ఉద్దేశం ఏంటి. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ప్రపంచంలోనే అత్యంత చిన్న అడవి పిల్లి, వరల్డ్స్ స్మాలెస్ట్ వైల్డ్ క్యాట్. వరల్డ్స్ స్మాలెస్ట్ వైల్డ్ క్యాట్, ప్రపంచంలోనే అత్యంత చిన్న అడవి పిల్లి. ప్రపంచంలోనే అత్యంత చిన్న అడవి పిల్లి తొలిసారిగా మధ్యప్రదేశ్లోని టైగర్ రిజర్వ్లో కనబడింది. వరల్డ్స్ స్మాలెస్ట్ వైల్డ్ క్యాట్ స్పాటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మధ్యప్రదేశ్ రిజర్వ్. ఇక్కడ ఈ ప్రపంచంలోనే అత్యంత చిన్న అడవి పిల్లి పేరు తెలుసుకుందామండి. దీని పేరు వచ్చేసి రస్టీ స్పాటెడ్ క్యాట్. రస్టీ స్పాటెడ్ క్యాట్. మరి దీని సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం వచ్చేసి ప్రియోనైలురస్ రుబిజినోసస్. ప్రియోనైలురస్
రుబిజినోసస్. ఇక్కడ ఆస్పిరెంట్స్కి చదివేటప్పుడు క్లారిటీ ఉండాలి. ఈ ప్రపంచంలోని అత్యంత చిన్న అడవి పిల్లి అనేది మధ్యప్రదేశ్లోని టైగర్ రిజర్వ్లో తొలిసారిగా కనబడింది. అంతేగాని ఇండియాలోనే ఫస్ట్ టైం కాదు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఎక్కడ కనబడింది ఇది అంటే వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఎక్కడుందండి? ఇది మధ్యప్రదేశ్. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఈ వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్లో ఫస్ట్ టైం కనబడింది. మరి ఇండియాలో కనబడదా అంటే ఇండియాలో ముఖ్యంగా ఈ సెంట్రల్ ఇండియా ఉంటుంది కదా, ఈ యొక్క డెక్కన్ పీఠభూములు ఎక్కువగా లైక్ దాన్ని ఏమంటారు, ఈ గడ్డి భూములు ఉంటాయి చూసారా, ఆ యొక్క సెంట్రల్ ఇండియా, అలానే పశ్చిమ కనుమల్లో కూడా ఇది కనబడుతూ ఉంటుంది. మధ్యప్రదేశ్లోని వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్లో ఫస్ట్ టైం కనబడింది. మరి ఇటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరమా అంటే మనకి న్యూస్ పేపర్స్లో డెక్కన్ క్రానికల్లో ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ మనం కరెంట్ అఫైర్స్ తెలుసుకోవాలా. సో ఇక్కడ పేరు గుర్తుపెట్టుకోండి, దాని శాస్త్రనామము. మరి దీని ఐయూసిఎన్ స్థితి ఏంటో తెలుసుకోవాలి. ఐయూసిఎన్ స్థితి అంటే దీని స్థాయి ఎలా? ఇది నియర్ థ్రెటన్డ్ అంటే మనం తెలుసుకున్నాం కదా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయూసిఎన్ అనే ఒక సంస్థ ఒక జీవి ఏ స్థాయిలో ప్రమాదంలో ఉంది అంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉందా, అంతరించిపోవడానికి దగ్గరలో ఉందా, దీని జనాభా ఎక్కువగా ఉందా అని చెప్పేసి ఎప్పటికప్పుడు అంచనా వేసి ఇట్లా విడుదల చేస్తూ ఉంటుంది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ నియర్ థ్రెటన్డ్ వల్నరబుల్ అని చెప్పేసి మనం చాలాసార్లు తెలుసుకున్నాం. దీని ఐయూసిఎన్ స్థితి నియర్ థ్రెటన్డ్ అంటే ప్రమాదానికి దగ్గరలో ఉందని అర్థము. తప్పకుండా ఈ 2 పాయింట్లు రాసుకోండి. ఇక్కడ మరి వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ గురించి మనం 2 పాయింట్లు తెలుసుకోవాలండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ 1 year, లాస్ట్ 6 months నుంచి ఎక్కువగా న్యూస్లో ఉంది. మరి ఏంటిది? మధ్యప్రదేశ్ ఇండియాలో ప్రాజెక్ట్ చీతా కింద చిరుత పులులకు 3 ప్రాంతాలను ఆవాసంగా కేటాయించారు. ముఖ్యంగా కూనో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కు, అలానే మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, అలానే మధ్యప్రదేశ్లోని వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. ఈ 3 కూడా చిరుతలు ఉండే ప్రాంతాలు. మరి వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ దీన్నే ఏమని పిలుస్తారండి? మనం తెలుసుకున్నాం. దీన్నే నవరదేహి వైల్డ్ లైఫ్ శాంచురీ అంటారు. నవరదేహి వైల్డ్ లైఫ్ శాంచురీ. బట్ అయితే ఈ నవరదేహి వైల్డ్ లైఫ్ శాంచురీ పేరుని వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్గా మార్చారు. ఎందుకు మార్చారంటే ఈ నవరదేహి వైల్డ్ లైఫ్ శాంచురీని అలానే దుర్గావతి అనే పేరిట ఉన్న ఒక శాంచురీని, నవరదేహి వైల్డ్ లైఫ్ శాంచురీని దుర్గావతి శాంచురీని కలిపేశారు, మెర్జ్ చేశారు. ఆ మెర్జ్ చేసి ఓవరాల్గా అప్పుడు దాని పేరు వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ అయింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. మరి ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. మనము లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం 2025 డిసెంబర్లో అనుకుంటా. భారతదేశపు మొట్టమొదటి వన్యప్రాణుల సురక్షిత రహదారి, భారతదేశపు మొట్టమొదటి వన్యప్రాణుల సురక్షిత రహదారి లేదా హైవే, ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్. ఇది ఎక్కడ లాంచ్ చేశారండి? మధ్యప్రదేశ్లో కదా. ఏ హైవే? నేషనల్ హైవే నెంబర్ 45 కదా, నేషనల్ హైవే నెంబర్ 45. మరి భారతదేశం మొట్టమొదటి వన్యప్రాణుల సురక్షిత రహదారి లేదా హైవే ఏ టైగర్ రిజర్వ్ గుండా పోతుంది? త్రూ విచ్ టైగర్ రిజర్వ్ ఇట్ పాసెస్? వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. అట్లా లింకప్ ఉండాలండి మన కరెంట్ అఫైర్స్. వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ పెట్టడం జరిగిందండి మీకు. ఇక్కడేమన్నాను, భారతదేశం మొట్టమొదటి వన్యప్రాణుల కారిడార్ని ఢిల్లీ ముంబై హైవే పైన ఏర్పాటు చేశారు, ఏ వైల్డ్ లైఫ్ శాంచురీకి దగ్గరలో ఏర్పాటు చేశాడు అన్నాడు. ఇది వేరండి. ఇది భారతదేశపు మొట్టమొదటి వన్యప్రాణుల కారిడార్ అనేది చాలా లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, సుమారుగా 12 కిలోమీటర్లు. ఇది ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పైన ఏర్పాటు చేశారు. ఇది రాజస్థాన్లోని రణతంబూర్ నేషనల్ పార్క్ గుండా వెళ్తుంది. రాజస్థాన్లోని రణతంబూర్ నేషనల్ పార్క్. మరి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకు నేను ఇలాంటివి పెట్టానంటే కన్ఫ్యూజ్ అవుతారు, 2 ఒకటే అనుకుంటారు. ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ అన్నా, ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ కారిడార్ అన్నా, కన్ఫ్యూజ్ కాకూడదు. మరి ఏంటి అసలు ఇది? ఇక్కడ మీరు చూస్తే ఈ రోడ్డు పైన రెడ్ మార్క్స్ ఉన్నాయి. ఇవి ఎత్తైన రెడ్ టేబుల్ టాప్స్, రెడ్ మార్కింగ్స్ని ఏర్పాటు చేస్తారు. ఇది ఏం చేస్తుందంటే ఈ వన్యప్రాణుల సురక్షిత హైవే ఈ యొక్క ఈ వెహికల్స్ పోతూ ఉంటాయి కదా, ఆ వెహికల్ డ్రైవర్స్ వీటిని చూసినప్పుడు స్పీడ్ తగ్గించుకుంటూ పోతారు. అప్పుడు ఏవైనా అనిమల్స్, జంతువులు అడ్డం వచ్చినా వాటిని ఢీకొనరు, యాక్సిడెంట్లు అవ్వవు. అది కానీ ఈ వైల్డ్ లైఫ్ కారిడార్ ఏంటంటే ఈ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పైన ఏర్పాటు చేశారు కదా, సుమారుగా 12 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో భాగంగా ఈ యొక్క జంతువులు,
అవి సేఫ్గా వెళ్ళడం కోసము అండర్ పాసెస్ అంటే చిన్న చిన్న బ్రిడ్జ్లు అటువంటివి నిర్మిస్తారు. సో ఎక్కడ ఢిల్లీ ముంబై హైవే, ఇది కూడా 2025 జూలై ఆ టైంలో లాంచ్ చేశారు. రణతంబూర్ నేషనల్ పార్క్ రాజస్థాన్. సో ప్రతిది కూడా ఒక డైమండ్ అండి. ఇక్కడ మనం చెప్పే ప్రతి పాయింట్ కూడా వజ్రం కన్నా విలువైందని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా రేపు పొద్దున మీకు ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవుతాయి. మరి ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అండి, ఇక్కడ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది, ట్రై చేయండి. మనం చాలాసార్లు తెలుసుకున్నాం. బాంధవ్గర్ నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది, ట్రై చేయండి. కాన్హా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, ఇది ట్రై చేయండి. నెక్స్ట్ వన్ అగైన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, పొల్యూషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్, కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగం, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఇది యూరోపియన్ యూనియన్ లాంచ్ చేసిన ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం కింద మరో 180 ఉత్పత్తులను చేర్చనున్న యూరోపియన్ యూనియన్. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం కింద మరో 180 ఉత్పత్తులను చేర్చనున్న యూరోపియన్ యూనియన్. ఏంటి అసలు కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది యూరోపియన్ యూనియన్ లాంచ్ చేసింది. ఇదేంటంటే ఇది ఒక కార్బన్ ట్యాక్స్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. కార్బన్ ట్యాక్స్ ఇప్పుడు ఇదేం చేస్తారు దీని కింద అంటే, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్లోకి ప్రవేశించే ప్రోడక్ట్స్, కొన్ని రకాల ఉత్పత్తులు, ఆ ఉత్పత్తులపైన కార్బన్ ట్యాక్స్ వేస్తారు. కొన్ని రకాల ఉత్పత్తులపైనే. మరి ఎటువంటి ఉత్పత్తులపైన? ముఖ్యంగా పర్యావరణానికి హాని కలిగించే పద్ధతుల ద్వారా ఎటువంటి ఉత్పత్తులనైనా మనం తయారు చేసాము అనుకోండి. ఉదాహరణకు ఇండియాలో స్టీల్ని మనం ఉత్పత్తి చేశాము. ఈ స్టీల్ని తయారు చేసేటప్పుడు కర్బన ఉద్గారాలు ఎక్కువగా విడుదలయ్యే పద్ధతుల ద్వారా కనుక మనం వాటిని ఉత్పత్తి చేసి యూరోపియన్ కంట్రీస్ కనుక మనము ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు కార్బన్ ట్యాక్స్ వేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఈజ్ ఎ మెకానిజం వేర్ యూరోపియన్ యూనియన్ కెన్ ఇంపోజ్ కార్బన్ ట్యాక్స్ on the goods which are manufactured using the processes which are not sustainable to the environment, right? Carbon border adjustment mechanism is a mechanism where European Union can impose carbon tax on certain products which are manufactured using non-sustainable practices, like which releases more greenhouse gases, right? So ఇది అండి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజము. మరి ఇప్పుడు మరో 180 ప్రోడక్ట్స్ పైన కూడా విధించబోతా ఉంది అని చెప్పేసి, ఎప్పటి నుంచి? జనవరి 2028 నుంచి ఆ ఉత్పత్తుల్ని చేర్చబోతా ఉన్నారని చెప్పేసి ఇవాళ హిందూలో ఆర్టికల్ రావడం జరిగింది. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది యాక్చువల్లీ 2023 అక్టోబర్ నుంచి 2025 డిసెంబర్ 31 వరకు ట్రాన్సిషనల్ ఫేజ్లో ఉన్నింది. 2023 అక్టోబర్ 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు ట్రాన్సిషనల్ ఫేజ్. అంటే ఏంటి? ఇప్పటి వరకు నిజానికి ఇంకా పన్నులు కార్బన్ ట్యాక్స్లు విధించలేదు. జస్ట్ ఈ ట్రాన్సిషనల్ ఫేజ్ అంటే ప్రాథమిక దశ, రిపోర్ట్ చేయండి ఎటువంటి ప్రోడక్ట్స్ మన దేశాల్లోకి వస్తున్నాయని చెప్పేసి. కానీ జనవరి 1 2026 నుంచి ఇది కంప్లీట్గా ఇది అమల్లోకి వచ్చింది. CBAM ఇప్పుడు కార్బన్ ట్యాక్స్ వేస్తారు. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, రైట్? మరి ఇది ఎందులో భాగము అంటే, యూరోపియన్ యూనియన్ ఫిట్ ఫర్ 55 అని చెప్పేసి ఒక ప్యాకేజ్ని లాంచ్ చేసింది. ఫిట్ ఫర్ 55 ఈ ప్రోగ్రాంలో భాగమే CBAM. మరి ఏంటి ఫిట్ ఫర్ 55 అంటే, 2030 కల్లా కర్బన ఉద్గారాలను 55% తగ్గించాలి. 1990 స్థాయిలతో పోల్చుకుంటే కర్బన ఉద్గారాలను 2030 కల్లా 55% తగ్గించాలి. 2030 కల్లా కార్బన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని 55% రెడ్యూస్ చేయాలి 1990 లెవెల్స్తో కంపారిజన్ చేసుకుంటే. ఇందులో భాగమే ఇది. సో డైరెక్ట్గా అడుగుతాడండి, ఫిట్ ఫర్ 55 ప్యాకేజ్, ఎన్విరాన్మెంట్ ఉంది కదా మీకు, ఇవన్నీ కూడా రేపు పొద్దున గ్రూప్ 2 ఏపీ గ్రూప్ 2 పడితే మీరు ఎన్విరాన్మెంట్ ఏ బుక్ తీసినా ఇట్లాంటివే ఉంటాయి, అన్నీ ఇవే ఉంటాయి. పొల్యూషన్ అంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, ఫిట్ ఫర్ 55, నెట్ జీరో ఎమిషన్స్ 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్. అదే యూరోపియన్ యూనియన్ అయితే 2050 కల్లా నెట్ జీరో ఎమిషన్స్. ఇవే టాపిక్లే వస్తాయండి ఏ బుక్లు చదివినా కూడా మీరు. దిస్ ఈజ్ ఫర్ షూర్, రైట్? సో ఇవి నీట్గా నోట్స్ రాసుకుంటే వెళ్ళిపోతాయి. ఇది చెప్పిందంతా ఇంగ్లీష్లో ఉందండి అంతే ఇక్కడ. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, లెబనాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ.
లెబనాన్ కంట్రీ మరియు ఇజ్రాయెల్ కంట్రీస్ మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరింది. 10 రోజుల సీజ్ ఫైర్ అగ్రిమెంట్, 10 రోజుల పాటు కాల్పులను ఆపివేస్తా ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశాడు, నేను యుద్ధాలను ఆపాను, ఇది 9వ యుద్ధమో 10వ యుద్ధమో ఆపినాను అంటున్నాడు. సో మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇజ్రాయెల్కి లెబనాన్కి మనం మ్యాప్ చూడాలి. ప్రస్తుతం లెబనాన్ ప్రెసిడెంట్గా జోసెఫ్ ఔన్ అనే వ్యక్తి ఉన్నారు. లెబనాన్ ప్రెసిడెంట్ జోసెఫ్ ఔన్. మరి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు. మనం చూస్తూ ఉన్నాం, ఈవెందో అమెరికాకి ఇరాన్కి మధ్య 2 వారాల పాటు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరినప్పటికీ, 2 వీక్స్ పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం నిర్వహించడంతో, పాకిస్తాన్ మీడియేటర్గా వ్యవహరించడంతో 2 వారాల సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరింది ఇరాన్కి అమెరికాకి. అయినప్పటికీ ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడులు ఆపటం లేదు. ఎందుకు లెబనాన్ పైన దాడులు చేస్తూ ఉంది? లెబనాన్ అనేది మీరు చూస్తే ఇది మెడిటరేనియన్ సీ బార్డర్ కంట్రీ, మధ్యధరా సముద్రానికి సరిహద్దు దేశము. ఇజ్రాయెల్ కూడా సరిహద్దు దేశమే. మరి లెబనాన్లో హెజ్బొల్లా తీవ్రవాదులు అని చెప్పేసి వాళ్ళు ఉంటారు, హెజ్బొల్లా టెర్రర్ గ్రూప్స్. ఈ హెజ్బొల్లా తీవ్రవాదులు వీళ్ళని సపోర్ట్ చేసేది ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉన్న తీవ్రవాదులు హెజ్బొల్లా, అంటే ఇరాన్కి అనుకూలంగా ఉంటారు వీళ్ళు. మరి ఈ హెజ్బొల్లా స్థావరాలపైన అటాక్స్ చేస్తూ ఉంది ఇజ్రాయెల్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. హెజ్బొల్లా గుర్తుపెట్టుకోండి. హూతీస్ ఎక్కడ ఉంటారండి? యెమెన్. హూతీస్ యెమెన్. మరి ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్ లెబనాన్ క్యాపిటల్ ఏంటి? బీరట్. ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేం, లెబనాన్ క్యాపిటల్ బీరట్. మరి ఇక్కడ మెడిటరేనియన్ సీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడుగుతాడు, రాసుకోండి. మెడిటరేనియన్ సీ బార్డర్ కంట్రీస్ ఎన్ని ఉంటాయండి? 21 ఉంటాయి. 21 బార్డర్ కంట్రీస్. అవన్నీ గుర్తుపెట్టుకోలేం కాబట్టి గుర్తు కూడా పెట్టుకోకూడదు, కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు. ఎట్లా అడుగుతాడంటే ఇక్కడ ఏముంది? బార్డర్ కంట్రీస్ మెడిటరేనియన్ సీకి మనకి కొన్ని గుర్తున్న కంట్రీస్ గుర్తుంచుకుందాం. ఇజ్రాయెల్ ఉంది, లెబనాన్ ఉంది, సిరియా ఉంది, సిప్రస్ ఉంది, టర్కీ ఉంది, ఈజిప్ట్ ఉంది. సో వాడు 21 కంట్రీలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, కానీ మీరు స్మార్ట్గా ఆలోచించాలి. ఎట్లా అంటాడంటే క్వశ్చన్, క్రింది వాటిలో మధ్యధరా సముద్రానికి బార్డర్ దేశాలు ఏవి అంటాడు. మధ్యధరా సముద్రానికి సరిహద్దు దేశాలు ఏవని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాడు. 4 ఆప్షన్లు కాదు, ఇట్లా ఇస్తాడు: సిరియా, లెబనాను, ఇజ్రాయెల్, టర్కీ అని చెప్పేసి ఇస్తాడు. మళ్ళీ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 1, 2 ఓన్లీ, 1, 2 మాత్రమే, బి 2, 3 ఓన్లీ, డి ఆల్ ఆర్ కరెక్ట్ అంటాడు. 1, 2, 3, 4 మీకు 4 గుర్తున్నా కూడా చాలు కదా. అట్లా అది ఆ విధంగా అడుగుతాడండి. అందుకే చూపించే ప్రతి మ్యాప్ కూడా మీరు కూడా అబ్జర్వ్ చేయండి, ఇంకా ఏమైనా కొత్త పాయింట్లు ఇందులో దొరుకుతాయా అని. నెక్స్ట్ వన్, అవార్డ్స్. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2026. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2026. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2026 ఈ సంవత్సరం చైల్డ్ రైట్స్ కోసం పోరాడిన నోబెల్ పీస్ విన్నర్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి గారికి ఈ అవార్డు వచ్చింది. మరి ఇక్కడ మనం ఫోకస్ చేసింది ఏంటి? లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అనేది ఇది ఒక నేషనల్ అవార్డు, జాతీయ అవార్డు. ఫేమస్ సింగర్ ఉంది కదా, ఇండియన్ ఫేమస్ సింగర్ మరణించింది, ఆమె నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. లతా మంగేష్కర్, మహారాష్ట్రకు చెందిన లతా మంగేష్కర్ గారు 2022లో మరణించారు. ఆమెని నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అంటే ఆమె గొంతు అంత తీయని స్వరం ఆమెది, రైట్? మరి ఆమె మరణించిన తర్వాత ఈ అవార్డుని ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ దీనానాథ్ అంటే దీనానాథ్ మంగేష్కర్, లతా మంగేష్కర్ గారి ఫాదరు. మరి ఈ అవార్డుని ఎందుకు ఏర్పాటు చేశారంటే లతా మంగేష్కర్ గారి స్మారకార్థం, ఇన్ హానర్ ఆఫ్ హర్. సో మరి ఇక్కడ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇది ఎన్నవసారి ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం 2022లో ఈ అవార్డుని ఏర్పాటు చేశారు. 2022లో ఆమె మరణించిన తర్వాత మరి ఫస్ట్ అవార్డు విన్నర్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. 2023లో ఆశా భోన్స్లే గారికి, ఈమె కూడా మొన్న మరణించారు కదా, లతా మంగేష్కర్ గారి సిస్టరు, మహారాష్ట్ర. 2024లో అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది. 2025లో కుమారమంగళం బిర్లా గారికి వచ్చింది. కుమారమంగళం బిర్లా గారికి వచ్చింది. మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఎందుకు ఇస్తారు ఈ అవార్డు అంటే, ఎవరైతే దేశానికి సేవ చేసి ఉంటారో, సోషల్ సర్వీసు, ఆర్ట్, మ్యూజిక్ రంగంలో కంట్రీకి సర్వీస్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవార్డుని ఎప్పుడు ఇస్తారంటే ఏప్రిల్ 24న ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 24న లతా మంగేష్కర్ గారి ఫాదర్ స్మారకార్థం, ఆమె తండ్రి యొక్క స్మారకార్థము ఇవ్వడం జరుగుతుంది. అంటే మనము ఫోకస్ చేయాల్సింది అవార్డు ఎవరికి సంబంధించినది అంటే లతా మంగేష్కర్. మరి ఈ అవార్డుని ఎవరిస్తారు? మాస్టర్ దీననాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్టాన్ చారిటబుల్ ట్రస్ట్.
మాస్టర్ దీననాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్టాన్ చారిటబుల్ ట్రస్ట్ ఈ సంస్థ ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇస్తుంది అవార్డు, గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం. మరి ఇక్కడ కైలాస్ సత్యార్థి విషయానికి వస్తే ఈయనకి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందండి. ఎందుకు? ఈయన చైల్డ్ లేబర్కి వ్యతిరేకంగా కృషి చేశారు, బాలల హక్కులు బాలికల హక్కుల కోసం కృషి చేశారు. 2014లో ఇద్దరికి వచ్చింది నోబెల్ పీస్ ప్రైజ్. పాకిస్తాన్కు చెందిన ఒక గర్ల్ యూసఫ్ మలాలా ఆ అమ్మాయికి ఈయనకి ఇద్దరికి సంయుక్తంగా వచ్చింది. సో గుర్తుపెట్టుకుని లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు మాత్రం ఇయర్కి ఒక్కరికే ఇస్తారు, సంవత్సరానికి ఒక్కరికే ఇస్తారు. నెక్స్ట్ వన్, నారీ శక్తి వందన్ రన్. యూత్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నారీ శక్తి వందన రన్ని నిర్వహిస్తూ ఉంది. మహిళల చైతన్యం కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. ఏప్రిల్ 17th, ఏప్రిల్ 18th 2 రోజుల పాటు, అంటే ఇవాళ ప్రారంభమైంది. మరి దేశవ్యాప్తంగా 7 నగరాలలో ఈ యొక్క రన్ని నిర్వహిస్తుంది. అంటే ఇది ఒక రన్నింగ్ రేసు, మహిళల హక్కుల కోసం అవగాహన తీసుకురావడం కోసం. ఇవాళ వచ్చేసి పాట్నా, జైపూర్లో ఈ యొక్క రేసును నిర్వహించారు. రేపు న్యూఢిల్లీ, కటక్, ముంబై, ఇండోర్, బెంగళూరులో దీన్ని నిర్వహిస్తారు. ఇక మనం డిస్కస్ చేసుకున్నాం 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 106వ రాజ్యాంగ సవరణ చట్టము, నారీ శక్తి వందన అధినయం యాక్ట్ 2023. దీని ప్రకారం మహిళలకి, ఉమెన్కి లోక్సభ, స్టేట్ అసెంబ్లీస్, ఢిల్లీ అసెంబ్లీలో 1/3 రిజర్వేషన్ ఇవ్వాలి, 33% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పుడు 2029 నుంచి అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనికోసం అవసరమైన సవరణలు, అవసరమైన అమెండ్మెంట్స్ తీసుకురావడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 2026ని కూడా బిల్లును ప్రవేశపెట్టింది అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలుసుకున్నాం. ఇక ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ హీమోఫీలియా డే, అంతర్జాతీయ హీమోఫీలియా దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 17th సెలబ్రేట్ చేసుకుంటారు, అంటే టుడే. మరి ఏంటి అసలు హీమోఫీలియా అనేది? ఒక బ్లడ్ డిజార్డర్, జెనెటిక్ బ్లడ్ డిజార్డర్, జన్యుపరమైన రక్త రుగ్మత, రక్త వ్యాధి, రక్తానికి సంబంధించిన వ్యాధి, జెనెటిక్ బ్లడ్ డిజార్డర్. మరి ఏంటి అసలు హీమోఫీలియా అనేది ఏంటి? అంత సీరియస్ అంటే చాలా సీరియస్. ఇది జెనెటికల్గా కూడా వస్తుంటుంది, జన్యుపరంగా. మరి ఎందుకు వస్తుంది అంటే ఏంటి అసలు? జనరల్గా మనకి ఏదైనా ఒక గాయం తగిలితే, ఏదైనా దెబ్బ తగిలితే రక్తం కాసేపు కారిన తర్వాత గడ్డ కట్టిపోతుంది, రక్తం గడ్డ కడుతుంది, దాన్నే క్లాటింగ్ అంటారు. క్లాటింగ్ అవ్వాలి, రక్తం గడ్డ కట్టుకోకుండా ఉన్న రక్తం అనేది పోతూ ఉంటే చాలా డేంజర్. కానీ ఈ హీమోఫీలియా పేషెంట్లలో ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్, ఆ రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన కొన్ని రకాల ఫ్యాక్టర్స్, కొన్ని రకాల కారకాలు అనేవి లోపిస్తాయి. ద డెఫిషియన్సీ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద పేషెంట్స్ ఆఫ్ హీమోఫీలియా. మరి ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటివి? బయాలజీలో వెళ్ళిపోతాయండి మీకు ఇలాంటివి, కొద్దిగా నోట్ చేసుకోండి. 2 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, కొన్ని రకాల క్లాటింగ్ ఫ్యాక్టర్స్. బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ 8, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ 9. ఆ 8, 9 అనేవి ఇవి 2 లోపించినప్పుడు ఈ యొక్క హీమోఫీలియా వస్తుంది. సో బయాలజీలో రేపు పొద్దున అడగొచ్చండి డైరెక్ట్గా. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే ప్రతి సంవత్సరం వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హీమోఫీలియా. మరి థీమ్ వచ్చేసి డయాగ్నసిస్ ఫస్ట్ స్టెప్ టు కేర్. అంటే త్వరగా దీన్ని గుర్తించితే దీని యొక్క సమస్య నుంచి ఎట్లా ఒకటి బయటపడవచ్చు. ఇదంతా ఉంటుందండి నార్మల్. ఇదంతా మనకు అనవసరము. అవగాహన తీసుకురావాలి, కార్యక్రమాలు చేపట్టాలి, రక్త పరీక్షలు నిర్వహించాలి, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి. మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో రాసుకోవచ్చు ఇటువంటి సోది. అదర్వైజ్ నో నీడ్, జస్ట్ ఈ పాయింట్. బట్ థీమ్ కోసం ఈమెయిల్స్ పెట్టడం జరిగింది. అదర్వైజ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నో నీడ్ యాక్చువల్లీ. రైట్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ, భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ. దీన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ. ఇందులో భాగంగా 2 క్వాంటమ్ టెస్టింగ్ బెడ్లని లాంచ్ చేశారు కదా, మరి అవి ఎక్కడ లాంచ్ చేశారు, వాటి పేర్లు ఏంటి ట్రై చేయండి. నేను అడిగిన క్వశ్చన్, స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 కోసం కేటాయించిన బడ్జెట్ 10,000 crore. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి ఇవాళ రివ్యూ చూద్దామండి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన భౌగోళిక వారసత్వ ప్రదేశంగా యానా గుహలు. MMTS రైళ్లకు భద్రత కల్పించేందుకు మహిళల నేతృత్వంలో డ్రోన్ నిఘా, వేగవంతమైన పోలీస్ గస్తీ బృందాలు, పింక్ ప్యాట్రల్. సూర్య దేవభూమి ఛాలెంజ్ 2.0 ఉత్తరాఖండ్.
ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా కోసం ప్యానల్కు ఛత్తీస్గఢ్ కేబినెట్ ఆమోదం. సిల్వర్ డివిడెండ్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్. ఫైర్ సేఫ్టీ వీక్ ఆంధ్రప్రదేశ్ April 14 to 20. మహిళలు తీసుకునే రుణాలకు సంబంధించి నీతి ఆయోగ్ నివేదిక. మై ఎల్ఐసి మరియు సూపర్ సేల్స్ సారథి మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేసిన ఎల్ఐసి. ప్రపంచంలోనే అత్యంత చిన్న అడవి పిల్లి. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం యూరోపియన్ యూనియన్. లెబనాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ. లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డ్ 2026 విన్నర్ కైలాష్ సత్యార్థి. నారీ శక్తి వందన్ రన్ 2026. వరల్డ్ హీమోఫీలియా డే April 17. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow. And thank you everyone.